ఇదేంటో తెలుసా? నాకు తెలీదమ్మా. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన రైస్. లెఫ్ట్ ఓవర్ రైస్ అనేది మా ఇంట్లో అయితే చాలా రేర్ సినారియో. సో దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయొచ్చా లేదా అని స్టడీ చేస్తూ ఉంటే ఫైనల్లీ కొన్ని విషయాలు తెలుసుకున్నా, అవే మీకు షేర్ చేస్తున్నా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. జనరల్ గా రైస్ కుక్ చేసిన 1 or 2 hours లోపు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకపోతే డేంజరస్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. పాయింట్ నెంబర్ 2, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన రైస్ కి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుందంట, రిజల్టింగ్ ఇన్ వెరీ లో స్పైక్. సో డయాబెటిక్ వాళ్ళకైతే అడ్వాంటేజ్ అని చెప్పాలి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అండ్ పాయింట్ నెంబర్ 3, నార్మల్ రైస్ కన్నా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన రైస్ లో క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయంట. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతా. అండ్ మన గట్ కి కూడా చాలా మంచిది. అండ్ ముద్దగా కాకుండా పలుకు పలుకుగా రైస్ ఉండడం వల్ల ఫ్రైడ్ రైస్ లాంటి రెసిపీస్ కి ఇది పర్ఫెక్ట్ అంట. సో రైస్ ని ఎయిదర్ అప్పటికప్పుడు తినాలి, లేదంటే కుక్ చేసిన 1 or 2 hours లోపు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని తినే ముందు తీసి రీహీట్ చేసుకొని తినాలి అని నేను చెప్పట్లేదు, స్టడీస్ చెప్తున్నాయి. వాళ్ళు అంత స్టడీ చేసి గట్టిగా చెప్తుంటే మనం కూడా వినాలి కదా. అందుకే నేను ప్రోటీన్ రిచ్, టేస్టీ, స్పైసీ చిల్లీ గార్లిక్ పనీర్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేశాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. టేస్ట్ అదిరింది, మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ దీని న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్, రెసిపీ డీటెయిల్స్ అండ్ స్టడీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నా. మరి మన ట్రెడిషనల్ ఓవర్ నైట్ సోక్డ్ కంజీ రైస్ మ్యాటర్ ఏంటి అని మీలో ఎవరికైనా అనిపిస్తే దానికోసం ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఓకే, బాయ్.